మోహన్ గారు నమస్తే. నమస్తే వెల్కమ్ టు కిరణ్. సిగ్నేచర్ స్టూడియోస్. సో మనం కరెంట్ టాపిక్ ఏదైతే నడుస్తుందో తమిళనాడు ఎలక్షన్స్, విజయ్ గారి గెలుపు, ఈ సినారియోస్ గురించి మాట్లాడదాం అనేది ఇవాళ నా ఉద్దేశం, మిమ్మల్ని పాడ్కాస్ట్కి పిలవటం వెనకాల. తప్పకుండా. సో అది మనం ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఆడియన్స్కి కానీ మా వ్యూవర్స్కి కానీ మీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? విజయ్, నా పేరు యాజ్ యూ సెడ్, నేను మోహన్. హ్యాడ్ అరౌండ్ ఒక 20 ఏళ్ళు ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో నోటబుల్ కంపెనీస్ లైక్ ఆరికిల్ అండ్ ఏడీపీ అండ్ కాల్కామ్లో వర్క్ చేశాను సీనియర్ మేనేజర్. ఐఎమ్ ఏ విడ్ పొలిటికల్ enthusiast and I follow politics very closely, both national, international, geopolitical scenarios. And more than politics, I follow their ideologies and their structure and how they are evolving in the society and our political systems, society with impact enti, how the politics is turning out in India. I've been observing Indian election system at least 30 years from now, 25 years I would say. So I a political columnist and I'm also pursuing an advocate very by passion. ఓకే. And currently I run my own startup on AI. So when you ask me talk about Vijay, I thought Tamil Nadu is a very peculiar political state. It comparatively చాలా అదర్ స్టేట్స్తో పోలిస్తే తమిళనాడులో చాలా డైవర్సిటీ ఆఫ్ పాలిటిక్స్ ఓవర్ ద 1920s నుంచి కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫినామినాస్ డెవలప్ అయి ఉన్నాయి. ఓకే. And before I say anything about Vijay, I have little predicted that Vijay could win this much of the victory like anybody else. Whatever I am going to say, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అదంతా కూడా పోస్ట్ ఎలక్టోరల్ అనాలిసిస్. అంటే నా అబ్జర్వేషన్స్, హౌ ఇట్ వాస్ అ సర్ప్రైజ్ టు మెనీ పొలిటికల్ అనలిస్ట్ దట్ వై విజయ్ వాజ్ ఏబుల్ టు డ్రా ఇంత పెద్ద విజయాన్ని ఎలా సాధించాడని చాలామంది అనలిస్టులు కూడా అర్థం కాని విషయం. అంటే మీరు పర్సనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదా ఇట్లాంటి ఒక రిజల్ట్ వస్తుంది? పర్సనల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత రిసౌండింగ్ విక్టరీ వస్తుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ద లీస్ట్ విజయ్ ఎక్స్పెక్టెడ్ విజయ్ వుడ్ మేక్ ఎ గుడ్ పొలిటికల్ ఎంట్రీ అండ్ ఒక తమిళనాడులో ఒక కొత్త తరహా పాలిటిక్స్కి విజయ్ ఒక బేస్ అవుతాడని, బికాస్ ఏజ్ ఈజ్ ఆన్ హిస్ సైడ్. ఐ థాట్ హీ విల్ ప్లే ఎ లాంగ్ గేమ్ ఇన్ ద పాలిటిక్స్ ఇన్ తమిళనాడు. అండ్ I genuinely felt he is better for తమిళనాడు. తమిళనాడు పాలిటిక్స్కి విజయ్ వల్ల చాలా లాభం జరుగుతుంది లాంగ్ రన్లో అని ఊహించాను. కానీ ఈ ఎలక్షన్స్లో ఇంత ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందని మాత్రం నేనైతే ఊహించలేదు. ఓకే. బహుశా విజయ్ మన 2009లో చిరంజీవి గారి లాగా ఒక గుడ్ ఎంట్రీ ఇస్తారు. ఒక 18 to 20% ఓట్స్, డిపెండింగ్ అపాన్ క్యాలిక్యులేషన్ బట్టి ఒక 15, 20, 30, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ సీట్స్ గెలుస్తాడు అనుకున్నాను, కానీ ఇంత లార్జ్ ఫినామినా వస్తుందని నేనైతే ఊహించలేదు. ఇప్పుడు నేను ఏదైతే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అసలు ఇది ఎలా జరిగింది, ఇట్ వాజ్ నేను మన ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నట్టు విజయ్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ఎంజీఆర్ అండ్ ఎన్టీఆర్ అని అంటాను నేను ఎలక్టోరల్ విక్టరీలో. అది వినడానికి కొత్తగా ఉండొచ్చు, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వై విజయ్ ఈజ్ సో గ్రేట్ దాన్ ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్. చాలామంది ఈజ్ అనదర్ ఎంజీఆర్, ఈజ్ అనదర్ ఎన్టీఆర్ అని అంటుంటారు, బట్ హిస్ విక్టరీ ఈజ్ మచ్ బియాండ్ ద బోత్ ఎన్టీఆర్ అండ్ ఎంజీఆర్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, నేను ఐల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, 2026 మనం మాట్లాడదాము. బట్ నేను యాజ్ అన్ ఆడియన్స్గా మీ నుంచి తెలుసుకోవాలనుకుంటుంది ఏంటంటే, అసలు తమిళనాడులో ఈ ఎలక్షన్స్ ఇది కానీ ఈ పాలిటిక్స్ ఉందో తమిళనాడు పొలిటికల్ సినారియోస్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు అబ్జర్వ్ చేసిన దానిలో. సో నేను ఒక టైంలో తమిళనాడు పొలిటికల్ సొసైటీ అండ్ ఐడియలిస్టిక్ మూమెంట్స్, ద్రవిడియన్ మూమెంట్స్ అండ్ ఆ ద్రవిడియన్ మూమెంట్స్ కొన్ని మూలాలు, వీటన్నిటి గురించి కొంత రీసెర్చ్ చేయడం జరిగింది. సో బ్రీఫ్గా వితౌట్ నాట్ టూ మచ్ డీటెయిల్స్ వెళ్ళకుండా, ఒక 1920s నుంచి తమిళనాడులో జరిగిన పొలిటికల్ డెవలప్మెంట్స్, ఐడియాలజికల్ షిఫ్ట్స్, ఆ తర్వాత తమిళనాడు పాలిటిక్స్ ఎలా పర్సానిఫై అయ్యాయి, ఆ తర్వాత కరెంట్ పొలిటికల్ సినారీ ఎలా వచ్చింది అనేది నేను బ్రీఫ్గా ఒక 5-10 minutesలో చెప్తాను. విజయ్, తమిళనాడు చాలా పెక్యులర్ స్టేట్ యాక్చువల్గా. తమిళనాడు అనేది ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇస్ టుడే వాట్ వీ కాల్ తమిళనాడు ఈజ్ అ మద్రాస్ ప్రెసిడెన్సీ. ఇట్స్ అ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ and Mysore state of Karnataka, Kannadigas and Keralas, and together Tamil Nadu, it's a Madras presidency. So pre-independent era Tamil Nadu మొట్టమొదటిసారిగా బ్యాక్వర్డ్ కాస్ట్ మూవ్మెంట్ అనేది ఫస్ట్ ప్రీ-ఇండిపెండెంట్ ఎరాలో తమిళనాడులో వచ్చింది యాక్చువల్గా. సో జస్టిస్ పార్టీ అని ఒక పార్టీ ఉండేది. సో ఆ పార్టీలో కొంత ఈ ద్రవిడ కజగం అనే ఒక ఫిలాసఫీ, ఐడియాలజికల్ ఫిలాసఫీ నడిచేది. ఆ తర్వాత సో పెరియార్ రామస్వామి ఈజ్ వన్ హూ యాక్చువల్లీ ఐడియలైజ్ ద ద్రవిడియన్ ఫిలాసఫీ. సో ఇవాళ మనం మాట్లాడుతున్న ఎంజీఆర్ కానీ, కరుణానిధి కానీ, అన్నాదురై, వీళ్ళందరూ కూడా పెరియార్ రామస్వామి శిష్యులే. అంటే ద్రవిడియన్ ఫిలాసఫీని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? ద్రవిడియన్ ఫిలాసఫీలో యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే జనాలకు అర్థమయ్యేటట్టు,
దే హ్యావ్ డిరైవ్డ్ అ థియరీ ఆఫ్ యూనో ఇండో ఆరియన్ ఇన్వేజన్ థియరీని బేస్ చేసుకొని ఈ దక్షిణాదిన ఉన్న వాళ్ళందరూ కూడా ద్రవిడులని, ఈ ఆరియన్స్ ఈ బయట నుంచి వచ్చారని, ఆ బయట నుంచి నార్త్ ఇండియా నుంచి వచ్చారని, నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి వచ్చారని, మన ద్రవిడ వాళ్ళు అనేది యాక్చువల్ ఆది ఇండియన్స్ అనే ఒక రకమైనటువంటి ఐడెంటిటీతో స్టార్ట్ అయిన ఇంకా చాలా ఫెసెట్స్ ఉన్నాయి ఐడియాలజీస్. ఆ తర్వాత చిన్నగా వాళ్ళు ఎథిజంకి మూవ్ అవటం, ఎథిజం నుంచి మన భారతదేశంలో ఉన్న ఒక పెక్యులర్ ఫినామినా ఏంటంటే ఎథీస్ట్స్ ఆర్ సపోజ్ టు బి యాంటీ హిందూ అనే ఒక ఫిలాసఫీ. జనరల్గా ఎథిజం అంటే ఏంటి? ఇర్రిలీజియస్, న్యూట్రల్ టు ఆల్ రిలీజియన్స్, యూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. బట్ మన ఇండియాలో ఎథిజం ఓవర్ ద డెకేడ్స్ ఎలా బిల్డ్ అయిందంటే, ఎథిజం అంటే హిందూ మతాన్ని అపోజ్ చేయటం అనే ఒక ట్రాప్లో మనం ఉండిపోయాం యాక్చువల్గా. సో దానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. దానికి పొలిటికల్ కారణాలు ఉన్నాయి, సోషల్ అప్రహెన్షన్స్, వీటన్నిటి కారణాల వల్ల భారతదేశంలో ఎథియిజం అనే డెఫినేషన్ చాలా మారుతూ వచ్చింది యాక్చువల్గా. ఓకే. మామూలుగా మనం ఎథియిస్ట్ అంటే ఏంటి? నేను ఏ భగవంతుని నమ్మను, నాకు ఏ రిలీజియన్ కాదు, ఐ విల్ ప్రాక్టీస్ మై ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఈజ్ ద ఎథియిజం. అవును. కానీ ఈ ఎథియిజంని కొన్ని దశాబ్దాలుగా ఎథియిజం అంటే హిందూ మతాన్ని అపోజ్ చేయాలి అనే ఒక రకమైనటువంటి ఓన్లీ హిందూ మతాన్నేనా? ఓన్లీ హిందూ మతాన్ని. ఎందుకంటే బికాస్ దిస్ ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ హిందూయిజం. ఇండియా ఈజ్ ఎ ప్రిడామినెంట్లీ ల్యాండ్ ఆఫ్ హిందూయిజం. తర్వాత చాలా మతాలు వచ్చి మన ల్యాండ్లో కలిసిపోయి ఉండొచ్చు. కానీ అంటే మీరు ఇలా అంటున్నారు, సారీ టు అబ్జెక్టివ్, బట్ మీరు ఇలా అంటున్నారు, బట్ చాలామంది వేరే అదర్ కమ్యూనిటీస్ వాళ్ళు, క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే అదర్ వేరే ఎవరైనా కావచ్చు, కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళు అనటం ఏంటంటే అసలు ఇది హిందువుల కంట్రీ, హిందువుల దేశం అనేది రాంగ్ స్టేట్మెంట్, అలా చెప్పుకుంటూనే ప్రాపగండా చేసుకుంటూ వచ్చారు. ఈ భారతదేశం అందరిది, అన్ని మతాల వారిది అని అంటారు కదా. భారతదేశం అనేది నిజంగా ఫామ్ అయింది ఇండిపెండెంట్ వచ్చిన తర్వాత. ఇండిపెండెన్స్ రాకముందు భారతదేశానికి ఒక స్ట్రాంగ్ డెఫినేషన్ అనేది ఉందా అంటే, వేదాల్లో భరతఖండం అంటారు, ఇంకొకళ్ళు హిందుస్థాన్ అంటారు, ఇంకొకళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వరకే మంది అంటారు. అసలు భారతదేశం అనే నేషనల్ ఐడెంటిటీ ఫామ్ అయింది మనకి ఇండిపెండెన్స్ దగ్గర నుంచే. ఒక లాజికల్ ఐడెంటిటీ వచ్చింది యాక్చువల్లీ. ఓకే. ఒక లాజికల్ ఐడెంటిటీ మనకి భారతదేశం ఫామ్ అయినప్పుడు, భారతదేశం ఏ ప్రాతిపదికన విడిపోయింది? భారతదేశం పాకిస్తాన్ మత ప్రాతిపదికన విడిపోయింది అంతే. దే వాంటెడ్, పాకిస్తాన్ వాంటెడ్ ఇస్లామిక్ కంట్రీ. ఇండియా బీయింగ్ ఆర్ సెక్యులర్ నేచర్ ఇన్ సెక్యులర్, అప్పటి లీడర్షిప్ అంతా కూడా ఇండియా ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలనుకుని దే హ్యావ్ నాట్ రియలీ ఎంకరేజ్ టు డీత్రో ద అదర్ రిలీజన్స్ ఇన్ ఇండియా. సో దానివల్ల మన సొసైటీలో ఒక కొహెసివ్నెస్ ఫామ్ అవటం వల్ల మనం అందరినీ కలుపుకున్నామనే ఒక భావనలో ఉండి మనం ఇది అందరిది అని అంటున్నాం. కానీ టెక్నికల్గా ఇది ఒక హిందూ ప్రాతిపదికన విభజించబడిందన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం యాక్చువల్గా. ఓకే. తర్వాత మన రాజ్యాంగంలో మనం ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గానో, ఒక క్రిస్టియన్ రిపబ్లిక్ గానో మనం ఉండాలనుకోలేదు. కాబట్టి వీ అడాప్టెడ్ ఎ సెక్యులర్ నేచర్ కంట్రీ. సో దట్ గేవ్ ద ఈక్వల్ రైట్స్ టు ద ఆల్ రిలీజియస్ పీపుల్ అండ్ టెక్నికల్లీ ఐడియాలజీ సెక్యులర్గా ఉంది కాబట్టి మోరల్గా దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎవ్రీబడి హూ రిసైడ్స్. ఒక నేషన్ ఐడెంటిటీ అనేది డిఫైన్ చేసే ప్రాసెస్లోనే నేషన్, కల్చర్ ఇవన్నీ కూడా ఒక రోజులో ఫామ్ అయ్యేవి కాదు. కొన్ని శతాబ్దాలుగా వచ్చిన కల్చరల్ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ మనకి ఫస్ట్ టైం ఒక ఇండియాని డిఫైన్ చేసే ఒక జియోగ్రాఫికల్గా ఆపర్చునిటీ మనకి ఇండిపెండెన్స్ ద్వారానే వచ్చింది. అవును. ఈవెన్ ఇండిపెండెన్స్ రాకముందు కూడా బ్రిటిషర్స్ నెవర్ థాట్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా. దే హ్యావ్ కాంకర్డ్ మెనీ జమీందారీస్, మీరు ఎంతోమంది రాజుల్ని, ఎన్నో ప్రిన్స్లీ స్టేట్స్ని, వాటన్నిటిని మెర్జ్ చేసుకుని దే ఫార్మ్డ్ ఎ కంట్రీ. అవును. సో మనకి ఒక ఇండియన్ ఐడియాలజీ అనేది టెక్నికల్గా లాజికల్ పాయింట్ చెప్పాలంటే మనకి ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది. అవును. ఆ తర్వాత జరిగిన కొన్ని సెక్యులర్ మూమెంట్స్ వల్ల కావచ్చు, లేదంటే పొలిటికల్ రీజన్స్ వల్ల కావచ్చు, ఒక దిస్ ఈజ్ హిందూ ల్యాండా కాదా, ఇది వేరే మతాలు. మీరు చెప్పిన పాయింట్ ప్రకారము విజిబుల్గా కనపడుతుంది ఏంటంటే ముస్లిమ్స్ అట్ అయ్యారు, బైఫర్కేషన్ జరిగింది అక్కడే కదా. సో హిందూస్ ఇటు ఉన్నారు కాబట్టి ఇండియా బిలాంగ్స్ టు హిందూస్ అనేది ఒక ఐడెంటిటీ అనేది ఏర్పడుతుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో ఎన్నో ఇస్లామిక్ కంట్రీస్లో గొడవలు జరిగినప్పుడు ఇస్లామిక్ కమ్యూనిటీ అంతా ఒక పర్టికులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒమన్లోనో, లేదంటే ఇంకో సుడాన్లోనో, పాకిస్తాన్లోనో జరిగినప్పుడు ఆల్ ఇస్లామిక్ రిపబ్లిక్స్ అన్ని కూడా రెస్పాండ్ అవుతాయి. అవును. దేవిలో ఇస్లామిక్ యూనియన్ జరగాలని కూడా చాలా రోజుల నుంచి ప్రచారానికి ఉంది యాక్చువల్గా. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల మీద అట్రాసిటీ జరుగుతున్నప్పుడు బంగ్లాదేశ్ పీపుల్ ఎవరికి వెళ్ళి చూశారు? అమెరికాకి వెళ్ళి చూడలేదుగా, అమెరికాకి వెళ్ళి చూడలేదు, పాకిస్తాన్కి వెళ్ళి చూడలేదు కదా. ఇండియా వైపు ఎందుకు చూశారు? దేర్ కల్చరల్ అండ్ రిలీజియస్ ఐడెంటిటీ బిలాంగ్ టు దిస్ ల్యాండ్. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే దిస్ కంట్రీ బిలాంగ్స్ టు అస్ అని చెప్పడంలో డజంట్ మీన్ దట్ దిస్ కంట్రీ డజంట్ బిలాంగ్ టు ది అదర్స్. అవును, మన ఐడెంటిటీ అది, మన కల్చరల్ ఐడెంటిటీ అది. సో దీన్ని రకరకాలుగా సనాతన ధర్మం అని, వేదిక ధర్మం అని, అది మన ఇండియన్ సొసైటీలో ఉన్న కొన్ని ఫైట్ చేయడం కోసం
సనాతన ధర్మం నుంచి ఆ అప్రహెన్షన్స్ డిరైవ్ అయ్యాయనే ఒక బిలీఫ్ తోటి ఆ ధర్మాన్ని ఫైట్ చేసే ప్రాసెస్లో చాలామంది ఒక యాంటీ హిందూ సెంటిమెంట్ని డెవలప్ చేసుకున్నారు. దానికి ఆటోమేటిక్గా పోలరైజింగ్ ప్రో హిందూ సెంటిమెంట్ డెవలప్ అయింది. కానీ దిస్ ఈజ్ ఎ లార్జ్ ఫినామినా.